బిఎన్ఎస్ సెక్షన్ 318 కింద చూసుకుంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా తన ఏటీఎం కార్డ్ అవ్వచ్చు, బ్యాంక్ అకౌంట్ అవ్వచ్చు, మీరు ఏదైనా యూజ్ చేశారో అనుకోండి, దాన్ని బ్యాంకుకి సంబంధించిన అథారిటీస్ అయితే మోసము లేదా చీటింగ్ జరిగిందని అయితే భావించడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు 7 years జైలు శిక్ష పడే అవకాశాలు అయితే ఉంటాయి. అందుకే ఏటీఎం కార్డు ఎవరి దగ్గర ఉన్నా సరే తను చనిపోయిన తర్వాత మీ ఫ్యామిలీలో మెంబర్ అయినా, ఫాదర్ అయినా, మదర్ అయినా ఎవరైనా కావచ్చు, అది మీరు ఉపయోగించకూడదు. అదేవిధంగా బిఎన్ఎస్ సెక్షన్ 316 కింద చూసుకుంటే నమ్మకంతో ఒక వ్యక్తి తన ఇన్ఫర్మేషన్ని షేర్ చేసిన తర్వాత తను చనిపోయిన తరువాత ఎవరైనా ఉపయోగించారు అనుకోండి. ఇప్పుడు ఏటీఎం కార్డు ఉంది, తన బ్రతికున్నప్పుడు తన పిన్ కోడ్ చెప్పి మీకు యాక్సెస్ ఇచ్చారు, కానీ చనిపోయిన తర్వాత కూడా మీరు ఉపయోగించారనుకోండి, మీరు ఫ్యామిలీ మెంబర్ అయినా సరే, అది దుర్వినియోగం కింద వచ్చి ఇక్కడ కూడా మీకు 3 years జైలు శిక్ష పడవచ్చు, లేదంటే ఫైన్ పడవచ్చు. కొన్ని సందర్భాల్లో 2 కూడా విధించే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి ఏం చెయ్యకూడదు, ఏం చెయ్యాలి? ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత తన బ్యాంక్ అకౌంట్స్, ఏటీఎం కార్డ్స్ ఎలాంటివి కూడా మనము యాక్సెస్ చేయకూడదు. ముందుగా మీరు ఏం చేయాలంటే బ్యాంక్కి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. ఇలా బ్యాంక్ అకౌంట్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో తను చనిపోయారో అని చెప్పేసి మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారనుకోండి, ముందుగా బ్యాంక్ ఏం చేస్తుందంటే తన అకౌంట్ని ఫ్రీజ్ అయితే చేస్తుంది. నెక్స్ట్ స్టెప్లో ఎవరైతే ఆ బ్యాంక్ అకౌంట్కి నామినీ ఉన్నారో తనకి ఎన్ని రూపాయలు బ్యాంక్ అకౌంట్లో ఉంటే అంత మనీ కూడా ట్రాన్స్ఫర్ చేయడం అయితే జరుగుతుంది. ఇన్ కేస్ బ్యాంక్ అకౌంట్కి నామినీ లేకపోతే తన ఫ్యామిలీ ఎవరైతే వారసులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లీగల్గా డాక్యుమెంట్స్ బ్యాంక్కి సబ్మిట్ చేశారో అనుకోండి, అప్పుడు అందులో ఉన్న డబ్బులు మొత్తం కూడా ఆ పర్సన్స్కి అయితే ట్రాన్స్ఫర్ చేయడం అయితే జరుగుతుంది. అంతేగాని చనిపోయిన వ్యక్తి మా ఫాదరే కదా, మా మదరే కదా అని చెప్పేసి ఇంతకుముందు బ్రతికున్నప్పుడు ఎలా అయితే ఏటీఎం కార్డుని మీరు యాక్సెస్ చేశారో, ఎలా అయితే మనీని విత్డ్రా చేశారో, అలా ఇప్పుడు విత్డ్రా చేస్తే మాత్రం మీకు జైలు శిక్ష తప్పదు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఏటీఎం కార్డును ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.